నమస్తే సరూర్ నగర్. ఈ రోజు జోనల్ కమిషనర్ హేమంత పాటిల్ గారిని కలిసి మన సరూర్ నగర్ డివిజన్ లోని పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చేసి సీఎం రోడ్ వైండింగ్ గురించి, అలాగే చోడీ సర్కిల్ ఒక బ్యూటిఫికేషన్ కోసమని, సరూర్ నగర్ లేక్ బండ్ యొక్క స్ట్రెంథనింగ్ కోసమని. సరూర్ నగర్ లేక్ బండ్ స్ట్రెంథనింగ్ మళ్ళీ రోడ్ వైండింగ్, దీస్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అండ్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగా కొన్ని కొత్త రోడ్స్ కోసం అని చెప్పి, డెవలప్మెంట్ వర్క్స్ కోసం అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అయితే రోడ్ వైండింగ్ సీఎం రోడ్ ఇది మాస్టర్ ప్లాన్ వచ్చేసి 100 ఫీట్లకు ఉంది. అయితే ఇది ఇప్పటిది కాదండి, గత 25 సంవత్సరాల నుంచి లాంగ్ పెండింగ్ ఇష్యూే ఇది అవుతూనే ఉంది. మాస్టర్ ప్లాన్ వచ్చేసి 100 ఫీట్లకు ఉంది. మీరు చూసుకుంటూ ఉంటే లీగల్ గా పర్మిషన్స్ కూడా 100 ఫీట్లకే వస్తున్నాయి. ఎందుకు అనంటే మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్లు ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు కొత్తగా నోటీసులు వచ్చాయి కదా, మళ్ళీ దానికి మీరు టీడీఆర్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా అని నేను అడగడం జరిగింది. దానికి ఇంకా కూడా ఇది ప్రాసెస్ లో ఉంది, దీనికి ఇంకా ప్రస్తుతానికి క్లారిటీ లేదు, ఫర్దర్ గా చెప్తాము అని చెప్పి జోనల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇందులో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది ఇండివిజువల్స్ కి 50 ఫీట్ చేయాలి, కొంతమందికి 60 ఫీట్ చేయాలి, కొంతమందికి 70, కొంతమందికి 80, కొంతమందికి 100 ఫీట్ చేయాలి అని ఉంది. మళ్ళీ ఇన్ని ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇన్ని థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఒపీనియన్స్ పబ్లిక్ నుంచి తీసుకోకుండా మీరు నోటీసులు 100 ఫీట్లకు ఎలా ఇచ్చారండి అని నేను అడగడం జరిగింది. దానికి తను సమాధానం ఏం చెప్పారంటే, ఇది ఓల్డ్ వర్క్, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి, గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇది అందరూ ఆఫీసర్లు ఎక్సర్సైజ్ చేసిన వర్క్. వాళ్ళ ప్రకారంగా మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్లు ఉండడం వల్ల నేను కూడా, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి నేను దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి దానికి అదే పాత దాన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది అని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిఫరెన్సెస్ వల్ల మీరు ఫ్యూచర్ లో ఒకవేళ 60 or 70 ఫీటే చెయ్యాలి అని అనుకుంటే మళ్ళీ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫీట్ల రోడ్ వైండనింగ్ రోడ్ అది మాస్టర్ ప్లాన్ ఉన్నప్పుడు మీరు కేవలం 60 ఫీటే చెయ్యాలి, 60 or 70 ఫీటే చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు ఇక్కడ సుమారుగా ఒక 15 ఫీట్ల రోడ్ మిగిలిపోతుంది, అంటే మన ఇంటికి ముందు. అయితే మళ్ళీ ఈ ల్యాండ్ గురించి ఇది లీగలా ఇల్లీగలా అని అంటే ఇట్ విల్ బి ఇల్లీగల్ అని చెప్పి జోనల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఈ 15 ఫీట్ దాంట్లో మేము ఏదన్నా రెనోవేషన్ అంటే స్ట్రక్చర్ బాగోదు రోడ్ వైండింగ్ అయిన తర్వాత, అయితే స్ట్రక్చర్ స్ట్రెంథనింగ్ కోసము నేను దాని ఇంప్రూవ్మెంట్స్ కోసం అని చెప్పి రినోవేషన్స్ చేసుకుంటాను కాబట్టి మళ్ళీ ఏంది దాని సంగతి అంటే దానికి పర్మిషన్స్ రావు, ఇట్ విల్ బి ఇల్లీగల్ అట్ యువర్ ఓన్ రిస్క్. మీ ఓన్ రిస్క్ ప్రకారంగా మీరు ఇక్కడ మిగిలిన ల్యాండ్ లో మీరు ఏదన్నా కన్స్ట్రక్షన్స్ చేయాలనుకుంటే ఇట్ విల్ బి అట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పారు. అయితే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం, సొంత డబ్బులు పెట్టుకొని ఇంటి ఓనర్లు ఏదైనా డెవలప్ బిల్డింగ్లు అవి ఇవి కట్టుకుంటారు, పైన పర్మిషన్స్ రావు, లోన్లు రావు, ఏమి రావు. అప్పుడు మేము సొంతంగా ఏమైనా రిస్క్ తీసుకొని కట్టుకుంటాం కదా. ఒకవేళ కట్టుకున్న తర్వాత మీరు ఒక 30 సంవత్సరాల గ్యారంటీ, రిటర్న్ గ్యారంటీ మళ్ళీ ఏమి చెయ్యము అని చెప్పి మీరు ఇవ్వగలుగుతారా అని అడిగారు. అప్పుడు ఇది ఏదైతే మిగిలినదో మాస్టర్ ప్లాన్ 100 ఫీట్లు ఉంది కాబట్టి నేను 60 or 70 చేసిన ఈ మిగిలిన ల్యాండ్ ఎప్పుడు కూడా గ్యారంటీ ఉండదు, ఇట్ విల్ బి అ క్వశ్చన్ మార్క్. దానికి ఫర్దర్ గా ఎవరన్నా వచ్చి మళ్ళా డెవలప్మెంట్ జరిగింది, మళ్ళా రోడ్ వైండింగ్ చెయ్యాలి అని అంటే మళ్ళా చేయొచ్చు, ఆల్వేస్ అ క్వశ్చన్ మార్క్, నో గ్యారంటీ అని దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే నేను ఇంకొకటి అడిగాను, మీరు మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ల రోడ్ ఉందండి, నోటీసులు కూడా 100 ఫీట్లకు వచ్చాయి, కానీ ముందుకెళ్ళిన తర్వాత మన సరూర్ నగర్ లేక్ దగ్గర 60 నుంచి 70 ఫీట్ల రోడ్ వరకే ఉంది సుమారుగా, మళ్ళీ ఇక్కడ 100 ఇక్కడ 60-70 ఉంది కదా, మళ్ళీ దీని సంగతి ఏంది అని అడిగిన. అంటే మీరు సరూర్ నగర్ లేని 100 ఫీట్లకి చేస్తారా, లేకపోతే ఇది తక్కువ ఉంది, బికారీ గవర్నమెంట్ దగ్గర ఇది ఇంప్రూవ్ చేయడానికి డబ్బులు లేవు ఎట్లాగో, కాబట్టి మళ్ళీ దీన్ని 60-70కి చేస్తారా, వీటి రెండిటికి ఇంటర్లింక్ ఉంది కదా ఎలా అని అడగడం జరిగింది. దానికి తర్వాత ఇంకా ప్రాసెస్ లో ఉంది కాబట్టి తర్వాత ఆన్సర్ చేస్తాను క్లారిటీగా అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి అండి, నేను కొంతమంది విశ్లేషకులని, కొంతమంది ఇంటలెక్చువల్స్ ని కలిసి ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది గత 25 సంవత్సరాల నుంచి లాంగ్ పెండింగ్ ఇష్యూ, ఇది ఏదో అప్పుడే టేక్ ఓవర్ చేసి అప్పుడే చెప్పుంటే ఆ రోడ్ లో ఉన్న ఇండివిజువల్స్ కి ఒక క్లారిటీ వచ్చేది, ఒక క్లోజర్ వచ్చేది వాళ్ళకి, అప్పుడు అయిపోయి ఉంటే ఈవెన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు కూడా తక్కువ అయ్యేది, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ అప్పుడు తక్కువ ఉంది కాబట్టి. మీరు దీన్ని ఎంత ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఫ్యూచర్ లో ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కన్క్లూజన్స్ కి రావు, ఇంకా గొడవలు అవి ఇవి అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి డన్ ప్రీవియస్లీ, అప్పుడు చాలా ఈజీగా ఉండేది, ప్రొలాంగ్ చేయడం వల్ల ఎవరికి లాభం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడున్నదేమో బక్వాస్ గవర్నమెంట్, ఇప్పుడున్నదేమో బికారీ గవర్నమెంట్. నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ బక్వాస్ గవర్నమెంట్ ఏమో అది చేయలేకపోయింది, ఇప్పుడున్న బికారీ గవర్నమెంట్ ఏమో
ఇది చేయకుండా ఆపుతుంది. అంటే నేను ఒక బీజేపీ కార్పొరేటర్ గా నేను మీకు ఇచ్చాను రిప్రజెంటేషన్ కాబట్టి నన్ను ఏదో షట్ డౌన్ చేయడానికి మాత్రమే కేవలం మీరు దీన్ని టేక్ ఓవర్ చేశారు. వీళ్ళలో గొడవలు ఉన్నాయి కాబట్టి నేను చేయట్లేదు అని చెప్పి టైం పాస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా చేయాలి అనుకుంటున్నారా అంటే జోనల్ కమిషనర్ గారు దానికి ఏం చెప్పారంటే, మేడం మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, నా డ్యూటీ ప్రకారంగా నేను నోటీసులు ఇచ్చాను, దీని ఫైల్స్ ని ముందుకు తీసుకెళ్తాను. రోడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకున్న డిసిషన్ ని బట్టి నాకు తెలుస్తుంది, అప్పుడు మీకు చెప్తాను, నా చేతిలో ఏమీ లేదు అని చెప్పి తను క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా విన్న తర్వాత నేను ఒక్కటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఆన్ అ హయ్యర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఆలోచించి ఈ రోడ్ వైండింగ్ చెయ్యాల్సిందే. అయితే ఇది చెయ్యాల్సిందే. మళ్ళీ బికారీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఎట్లా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఈ క్లారిటీ నేను అడగడం జరిగింది. ఒకవేళ ఇది ఎన్ని రోజులు అంటే నేను ఒక 1 month టైం ఇచ్చాను, ఈ 1 month లోపల నాకు ప్రాపర్ గా క్లారిటీ అదన్నీ లేకపోతే నేను మళ్ళా అదే చౌరస్తాలో కూర్చుంటా, మళ్ళీ ఆడనే ధర్నా చేస్తా, మళ్ళా రోడ్ అయ్యేంత వరకు కూడా ఆన్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ నేను పోరాడుతూనే ఉంటా అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మన సరూర్ నగర్ లో చోడీ సర్కిల్ ఉంది. ఆ చోడీ సర్కిల్ ఆ బిల్డింగ్ రెస్టారేషన్ కోసం అని చెప్పి పెట్టాము, ఆ ఫైల్ రిజెక్ట్ అయింది. దాని తర్వాత దాని బ్యూటిఫికేషన్ కోసం అడగడం జరిగింది. అది ఇప్పుడు చాలా పాజిటివ్ గా అది ముందుకు వెళ్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఎవరో ఒక 2-3 వాళ్ళ సొంత లాభాల కోసం ఆ రూమ్లు కిరాయికి ఇచ్చుకోవాలి, దాంతో మేము బతకాలి అని చెప్పి అనుకునేటోళ్ళు తప్ప ఎవరు కూడా దానికి ఇంటర్ఫియర్ కాకపోతే చోడీ సర్కిల్ బ్యూటిఫికేషన్ చాలా మంచిగా అవుతుంది. మన సరూర్ నగర్ కా షాన్, మన చోడీ ప్రాపర్ గా డెవలప్ అయిపోతుంది. దాంతో పాటుగా సరూర్ నగర్ లేక్ బండ్ మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా సరూర్ నగర్ చెరువు దగ్గర మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మన రానున్నది వినాయక చవితి, మళ్ళీ ఆ టైంలో సరూర్ ట్యాంక్ బండ్ తర్వాత సరూర్ నగర్ లేకి చాలా విశిష్టత ఉంది. మళ్ళీ దీన్ని స్ట్రెంథనింగ్ చేయాలి అని చెప్పి నేను చాలా రోజుల నుంచి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆల్రెడీ ఒక 5.5 to 6 crores దాన్ని ఎస్టిమేషన్ చేశామండి. అది నేను ముందుకు తీసుకెళ్తున్నాను. శాంక్షన్స్ వరకే నేను చేయగలుగుతానండి, అది ఎప్పుడు జరుగుతుంది అన్న గ్యారంటీ నేను ఇవ్వలేనండి అని కూడా తను దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోడ్ వైండింగ్ ఇది ఎందుకు ఇంటర్ లింక్ అంటున్నానంటే, ఒకవేళ ఇప్పుడు ప్రాసెస్ లో వీళ్ళు శాంక్షన్ చేశారు కాబట్టి ఒకవేళ వీళ్ళు ఈ స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ చేసుకొని అది 100 feet చేస్తే రోడ్ వైండింగ్ కూడా 100 feet అవుతుందా, లేకపోతే ఈ బికారీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇది 60-70 వదిలేసి మళ్ళీ ఇది కూడా 60-70 చేస్తారా, ఇది కూడా నేను అడగడం జరిగింది. అందుకే 2 ఇంటర్లింక్డ్ ఉన్నాయని అడగడం జరిగింది. అలాగే ఇంకా చాలా మన డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. బాపు నగర్ లో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర రోడ్ల కోసం అని చెప్పి పలు ఏరియాలలో రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి. అలాగే జిమ్ ఎక్విప్మెంట్స్ గురించి, పార్కుల డెవలప్మెంట్ గురించి ఇవన్నిటిని మాట్లాడడం జరిగింది. దానికి హేమంత్ పాటిల్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే రోడ్ వైండింగ్ గురించి ఇంకా ఫర్దర్ గా క్లారిటీ తోటి నేను బోనాల పండుగ తర్వాత చెప్తాను, దాని తర్వాత నేను మీకు ఆన్సర్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది.